హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మరి ఒక కష్టతరమైన టాస్క్తో మీ ముందుకు వచ్చాను. టాస్క్ నేమ్ వచ్చి పవిత్ర యుద్ధం అంటే ఎందుకు అంత భయం, దాని యొక్క అసలు మీనింగ్ అనేది తెలిస్తే స్వాగతిస్తారు అంటే మెచ్చుకుంటారు అనేది ఈరోజుటి టైటిల్ యొక్క సారాంశం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. ఏంటంటే మన యొక్క టైటిల్లో, మన యొక్క థంబ్నెయిల్లో మనము ఆ యొక్క పేరు అంటే ఆ పవిత్ర యుద్ధం అనే దానికి హిందీలో ఒక వర్డ్ ఉంది. ఆ పేరు కూడా ఇక్కడ నేను ఉచ్చరించడం లేదు. ఎందుకంటే ఆ పేరు ఉచ్చరించాలంటే నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే మన సమాజంలో ఆ పేరుకుండే నెగిటివిటీ యొక్క తీవ్రత అలా ఉందన్నమాట. అంటే నెగిటివిటీ అంటే మన యొక్క తప్పుడు ఆలోచన అనేది అంత తీవ్రంగా ఉంది. అలాంటి దాన్ని నేను ఉచ్చరించడం వల్ల మీరెక్కడ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వీడేంటి ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని భయం వేస్తుంది. అందుకే నేను ఆ హిందీ వర్డ్ను మాత్రం తలుచుకోవడం లేదు. కానీ దానికి ఉన్న మీనింగ్ ఏదైతే ఉందో పవిత్ర యుద్ధం అనే దాని గురించి చెప్తాను. ఓకే, అయితే ఇంత రిస్క్ చేసుకొని మరి దాని గురించి ఎందుకు వీడియో చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ఆ యొక్క వర్డ్, ఆ పవిత్ర యుద్ధం వెనకలో ఉండేటటువంటి విలువలు అంత అమోఘమైన విలువలు, అంటే నాకు గుండెకి టచ్ చేసేలాంటి విలువలతో కూడిన సందేశం అందులో ఉంది. అందుకే దీనిపైన ఖచ్చితంగా మనము సమాజంలో ఉండే ఆ తప్పుడు ఉద్దేశాన్ని పోగొట్టాలి అన్న ఆలోచనతో చేస్తున్నానే తప్ప ఇంకా మరి ఏ ఇతర కారణాలైతే కావు. అయితే ఇంకా అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే చూడండి, ఇన్ని రోజులు అంటే మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ ఆ యొక్క పవిత్ర యుద్ధం అంటే అది ఏదో ఒక హింసా విధానము, అదేదో ఒక హింసను ప్రేరేపించే ఒక యుద్ధము అని భావిస్తారు. ఆ విధంగా మీలో కానీ మనలో కానీ ఎవరైనా సరే అలా కానీ భావించుంటే ఖచ్చితంగా మనము పప్పులో కాలు వేసినట్టే. అది ఎందుకో అనేది తెలుసుకునే ముందు ఇంకో విషయం గురించి కూడా ఆలోచించాలి. అది ఏంటంటే చూడండి, పవిత్ర ప్రేమ అంటే ఏమని అర్థం? స్వచ్ఛమైన ప్రేమ అని అందరూ చెప్పేస్తారు. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, పవిత్ర బంధం అంటే స్వచ్ఛమైన నిజమైన బంధం అని కూడా అందరూ చెప్పేస్తారు. కానీ పవిత్రమైన యుద్ధం అంటే చాలామంది అది ఏదో ఒక యుద్ధం అని భావిస్తారు. అయితే ఏమిటి ఆ పవిత్రమైన యుద్ధం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రతి మతంలోనూ మంచిని ప్రేరేపించడానికి లేదా ప్రోత్సహించడానికి కొన్ని శాస్త్రాలు ఉంటాయి. అది హిందూ మతంలో కానీ, క్రిస్టియన్ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ, ఏ మతంలోనైనా సరే మంచితనాన్ని ప్రోత్సహించడానికి కొన్ని శాస్త్రాలు ఉంటాయి. మరి ఈ శాస్త్రం అంటే ఏమిటి? మనలో చాలామందికి డౌట్ రావచ్చు. శాస్త్రం అంటే మనలో మంచిని ప్రేరేపించడానికి శాసించిన ధర్మసూత్రాన్ని శాస్త్రం అంటారు. అయితే ఈ ముస్లిం మతంలో బోధించిన అటువంటి శాస్త్రమే ఈరోజు మన టాపిక్, పవిత్ర యుద్ధం. అయితే ఏమిటి ఆ శాస్త్రం అంటే, ఎందుకు ఆ పవిత్ర యుద్ధం అంటే అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. ఆ తర్వాత రెండవ దాని గురించి ఆలోచిద్దాం. ఆ శాస్త్రం అనేది
ఏం చెప్తుందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నీ దగ్గర ఉన్న నీకు మాత్రమే సరిపోయే ఆహారాన్ని నీ కడుపు నిండా తినవద్దు. అందులో సగభాగాన్ని మాత్రమే తిను. మిగిలిన సగభాగాన్ని నీలాగా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారి కొరకు కేటాయించు. అంటే ఇంకొకరి ఆకలి తీరడం కొరకు దానము చేయి. ఇది ఆ శాస్త్రంలో ఉన్న మొదటి నియమం. ఓకే, ఇంకా రెండవ నియమం ఏమిటంటే, నీ దగ్గర ఉన్న వస్త్రాన్ని నీ కొరకే వినియోగించకు. అందులో సగభాగాన్ని మరొకరి మానాన్ని కాపాడడం కొరకు వినియోగించు. అంటే బట్టలు లేని పేదవారికి పంచిపెట్టు. ఎవరైనా చలికి బాధపడుతుంటే వారికి సాయం చేయి. ఇది రెండవ నియమం. ఓకే, ఇకపోతే మూడవ నియమం గురించి చెప్తాను చూడండి. ఇది కొంచెం మనకు తక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ చెప్తాను, తర్వాత మనకెందుకు తక్కువగా అనిపించిందో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, కానీ మీరు అలా తక్కువగా అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే దాని వెనుకల ఒక కారణం ఉంది. దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆ మూడవ నియమం ఏంది అనేది చెప్తాను చూడండి. మూడవ నియమం ఏంటంటే, నీ దగ్గర ఉన్న నీటిని కేవలం నీ దాహం తీరడం కొరకు మాత్రమే వినియోగించద్దు. నీలాగా ఎవరైతే దప్పికతో అలమటిస్తూ ఉంటారో వారికి కూడా దానం చేయి అని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనకు ఇది కొంచెం తక్కువ అనిపిస్తుందో అని చెప్పినాను? ఎస్, ఎందుకంటే ఇక్కడ మనకు కావలసినంత వాటర్ అనేది దొరుకుతుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది దాన్ని ఏంది దానం చేసేది అని. కానీ కొన్ని ఏరియాల్లో అంటే ఎడారి ప్రాంతాల్లో నివసించే వారికి ఆహార కొరత కంటే నీటి కొరత ఎక్కువగా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మనం చాలా అదృష్టవంతులం. చాలా దేశాల వారికి నీరు కూడా సఫిషియెంట్గా దొరకదు. అందుకే అందుకే ఇలాంటి నియమాన్ని కూడా ఆ శాస్త్రంలో పొందుపరిచినారు. ఇది వారి శాస్త్రం. ఇక్కడ వరకు బాగా ఉంది. మరి ఆ పవిత్రమైన యుద్ధం, ఆ పవిత్ర యుద్ధం అంటే ఏంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ విధంగా ఉన్న నియమ నిబంధనలు కలిగిన వారి యొక్క శాస్త్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే లేదా ద్వేషిస్తే లేదా తిరస్కరిస్తే నీ యొక్క మౌనముతో వారికి సమాధానం చెప్పు. అంటే ఎవరైనా ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ నియమ నిబంధనల్ని ఎవరైనా ద్వేషించినా, తిరస్కరించినా లేదంటే వ్యతిరేకించినా నువ్వు కామ్గా ఉండు. నీ మౌనముతోటే వాళ్ళకి సమాధానం చెప్పు. అంటే కామ్గా ఉండు, గమ్ముగా ఉండు అని అర్థం. అయితే ఇంకోటి, ఎవరైనా తిడితే, ఏది ఈ యొక్క శాస్త్రాన్ని ఎవరైనా కానీ తిట్టారంటే సహనంతో సమాధానం చెప్పు. అంటే సహనం, ఓపికతో. తిట్టారనగానే మనకు కోపం వస్తుంది. మనం ఒక ధర్మాన్ని మనం నమ్ముకున్నాం. మన ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేసి తిట్టారనుకో, సహజంగా ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నేను నమ్మిన నా ధర్మాన్ని వీడు తిడతాడా అని కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ పవిత్రమైన యుద్ధం అనేది ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మినటువంటి ఈ సిద్ధాంతాలని ఎవరైనా తిడితే నీ సహనంతో సమాధానం చెప్పు. అంటే నీ ఓపికతో సమాధానం చెప్పు. ఓకే, ఇది ఇక్కడ వరకు బాగుంది. ఫైనల్ పాయింట్ చూద్దాం. అయితే
ఈ శాస్త్రాన్ని ఎవరైనా అంతమొందించాలని చూస్తే మాత్రం నీ శరీరంలో తుది రక్తపు బిందువు ఉన్నంత వరకు పోరాడు. ఇదే వారి పవిత్రమైన యుద్ధం. ఇక్కడ చూడండి, తుది రక్తపు బిందువు వరకు పోరాడు అంటే మళ్ళీ ఇక్కడ ఏ కత్తులు అవి పెట్టుకొని యుద్ధం చేసి పోరాడు అని కాదు అర్థం. ఎవరైతే ఈ నియమ నిబంధనలను నువ్వు పాటించకుండా నిన్ను అడ్డుకొని నిన్ను హింసించినా సరే, నిన్ను ఏమి చేసినా సరే ఓర్చుకొని ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండు. ఆ మంచి కోసం చేసే నీ యొక్క శాంతియుతమైన ఈ పోరాటాన్నే పవిత్రమైన యుద్ధం అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఆ ఓడుని మనం ఎందుకు, ఆ ఓడు అంటే మనం ఎందుకు భయపడాలి, ఎందుకు స్వాగతించాలో అర్థమైంది కదా? మీకు అర్థమైపోతే సరిపోదండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఇవ్వండి ప్లీజ్. శుభం.